హాయ్, హలో, నమస్తే, సలాం వాలేకుమ్. యాక్చువల్లీ ప్రీవియస్ వీడియోలో నన్ను కొంతమంది అడిగారనమాట, అసలు ఈ వాట్ ఈజ్ మెటీరియలిజం, వాట్ ఈజ్ స్పిరిచువాలిటీ అంటే ఏంటని. బికాస్ ఈ రిలీజన్ బేస్డ్ కాంట్రవర్సీస్ అనేవి చాలా వస్తున్నాయి కదా, అందుకని అడిగారు. ఓకే, ఈ వీడియోలో మనం రెండో చెప్పడం కష్టం, కానీ మెటీరియలిజం ఫస్ట్ చూద్దాం. ఓకే, యాక్చువల్లీ ఎవరు అడగల, నేనే క్రియేట్ చేస్తున్నాను. ఆ కామెంట్లు కూడా నా ఫ్రెండ్సే పెట్టారు. అవునా, మనకు మనం సపోర్ట్ చేసుకుని తప్పేమని చెప్పు. ఓకే, జోక్స్ అపార్ట్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. మెటీరియలిజం. వాట్ ఈజ్ మెటీరియలిజం అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన వరల్డ్ని మనం రెండు విధాలుగా డివైడ్ చేయొచ్చు అనమాట. ఒకటి మెటీరియల్ వరల్డ్గా, స్పిరిచువల్ వరల్డ్గా. ఎవరైతే ఈ లగ్జరీ లైఫ్కి అలవాటు పడతారో వాళ్ళని మెటీరియలిస్టిక్ పీపుల్ అంటారు. సన్యాసిలాగా బతికే వాళ్ళని స్పిరిచువల్ పీపుల్ అంటారు అనమాట. స్పిరిచువాలిటీ గురించి మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో మెటీరియలిస్టిక్ గురించి కంప్లీట్గా చూద్దాం. డోంట్ వరీ, ఇలాంటి హై లెవెల్ డిఫికల్టీ టాపిక్స్ని నేను మీకు నీట్గా, డీటెయిల్డ్గా, క్లియర్గా, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మెటీరియలిజం అంటే ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి చూసుకుందాం. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి పుట్టారనుకోండి. వాళ్ళకి పుట్టంగానే పేర్లు పెడతారనమాట. పేర్లు పెట్టి వాళ్ళు చూసి పొంగిపోతారు, నా కొడుకు అని. కూతురు పుడితే కొంచెం అరే ఈ పిల్లలకి ఇంకా పెళ్లి చేసి పంపించాలా, అది ఇదని అన్నీ అనుకుంటారు అనమాట. అప్పుడే డౌరీ అని ఇట్లా డ్రామాలు చేసే వాళ్ళంతా మెటీరియలిస్ట్ పీపుల్ కింద వస్తారనమాట. తర్వాత ఏం చేస్తారు, ఆ పిల్లోని స్కూల్కి పంపిస్తారు, ఈ అమ్మాయిని కూడా స్కూల్కి పంపిస్తారు. అమ్మాయిని స్కూల్కి ఎందుకు పంపిస్తారంటే, ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో బాయ్స్ అందరూ జాబులు చేసి ఎందుకు సెటిల్ అవుతున్నారు కాబట్టి వాళ్ళతో సమానంగా మ్యాచ్ కావాలంటే పంపించాలన్నమాట. ఇంక తప్పదు, ఇంక వేరే ఆప్షన్ లేక పంపిస్తున్నారు వాళ్ళు. కాబట్టి లేడీస్ పొంగిపోమాకండి, ఏదో పంపిస్తున్నారు అనుకో, కొంచెం జాగ్రత్తగా ఉండి సెటిల్ అవ్వాలి. అండ్ ఇప్పుడు స్కూల్కి వెళ్ళారు కదా, ఇక్కడ చూస్తే అంతా ఇప్పుడు మనదంతా ఉండేదంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనమాట. సో స్పిరిచువాలిటీ యాంగిల్ అనేది లేదు అందులో కూడా. వెస్టర్న్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే, అది ఎప్పుడు ఇంటలెక్ట్ బేస్డ్ ఉంటుంది. దట్ ఇప్పుడు మనం ఏదైనా ఒక హ్యూమన్ బాడీని చదవాలనుకో, దాన్ని కట్ చేసి, దాన్ని డివైడ్ చేసి, అందులో ఏముందో స్టడీ చేసి, ఒక డిసీజ్ వచ్చినప్పుడు కూడా సర్ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి అసలు మెయిన్ కాజ్ ఏంటో చూడకుండా, సో పైన థింగ్స్ అనమాట. అంతా వెస్టర్న్ ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్లీ ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఉంటుంది. దానివల్ల స్టూడెంట్ అనే వాళ్ళు ఎప్పటికీ కంప్లీట్గా గ్రో అవ్వలేరు. ఆ క్వశ్చన్ అడిగినా కూడా చెప్పలేరనమాట. సో లక్కీలీ ఏఐ వచ్చింది కాబట్టి ఇన్ఫర్మేషన్ అనేది ఏఐ చూసుకుంటుంది ఫ్యూచర్లో కాదు, సూన్. అప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకున్న వాళ్ళంతా అవుట్ క్లీన్ బౌల్డ్ అయిపోతారు అనమాట. సో ఈ మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది చాలా డేంజర్. నెక్స్ట్ అది అయిపోగానే నెక్స్ట్ కాలేజీకి వస్తారనమాట. కాలేజీకి వెళ్ళగానే ఎలా ఉంటాడు మెటీరియలిస్టిక్ పీపుల్, ఇంక లవ్ తర్వాత డ్రగ్స్, ఆల్కహాల్, సిగరెట్స్. సో ఇలా ఫ్రెండ్ సర్కిల్తో మూవీస్ అని, పార్క్స్కి వెళ్ళడం, షాపింగ్లు, అది ఇది అని అన్నీ అవుతాయి అన్నమాట. ఒక సర్టెన్ ఏజ్ రాగానే ఇంకా ఫ్యామిలీలో జాబ్ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. సో అప్పటి వరకు బాగానే ఉంటుంది ఫ్యామిలీ. వన్స్ ఏజ్ రాగానే స్టార్ట్ అవుద్ది అనమాట సినిమా. బోత్ జెండర్స్ కామన్ ఇది. అవ్వగానే ఏం చేస్తారు, ఇంకా నైస్గా గవర్నమెంట్ జాబ్స్ కోసం వస్తారనమాట బస్సుకి. ఫస్ట్ ఇయర్ బాగానే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ కాంపిటీషన్ చూసి దిమ్మద్రికి జనాలకి. అందుకని నైస్గా మళ్ళీ ఈ అమీర్పేట లాంటి దగ్గరికి పోయి దిల్సుఖ్నగర్కు అక్కడికి వెళ్ళి ఏం చేస్తారు, కోచింగ్ తీసుకుంటారు అనమాట. సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి, సో చిన్న ఐటీ రిలేటెడ్. సో ఏదో విధంగా సెటిల్ అవ్వాలని ప్లాన్. లేడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే వాళ్ళకి మ్యారేజ్ అనే ఆప్షన్ ఉంటుంది. అట్లీస్ట్ బాయ్స్కి అది కూడా ఉండదు పాపం. కంపల్సరీ జాబ్ చేయాల్సిందే. సొసైటీ పేట్రియార్కీ మైండ్ సెట్తో ఉంది కాబట్టి బాయ్స్ ఖచ్చితంగా జాబ్ చేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట.
లేడీస్కి ఒక ఆప్షన్, హౌస్ వైఫ్ అవ్వచ్చు లేదా జాబ్ కూడా చేయొచ్చు. సో దే ఆర్ లక్కీ. సో నెక్స్ట్ జాబ్ తెచ్చుకుంటారు. జాబ్ తెచ్చుకోగానే నెక్స్ట్ మ్యారేజ్ ప్రెజర్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. 30 లోపు అయితే నో ప్రాబ్లం, 30 దాటితే ఇంక పిల్ల దొరకడం కూడా కష్టం అయిపోద్ది బాయ్స్కి అయితే. సో మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత వెంటనే పిల్లల ప్రెజర్ స్టార్ట్ అవుద్ది. పుట్టిన వాళ్ళకి మాత్రం సొసైటీ చుక్కలు చూపిస్తుంది అనమాట. ఎవరైతే పుడతారో ఇంకా వాళ్ళ పిల్లల్ని యాస్టీస్ ఇప్పుడు వీళ్ళైతే ఎలా అయితే బతికారో, ఒక సైకిల్లో ఎలా అయితే వచ్చారో దాన్ని మళ్ళీ వాళ్ళ పిల్లలు కంటిన్యూ అవుద్ది అనమాట. అదే ఎడ్యుకేషను, అదే సేమ్ కెరీర్, సేమ్ మళ్ళీ వాళ్ళు మ్యారేజ్ చేసే వరకు చూసుకోవడం. నెక్స్ట్ ఏమవుద్ది, వీళ్ళు ముసలి వాళ్ళు అయిపోతారు అనమాట. మెయిన్ క్యాండిడేట్స్ ముసలి వాళ్ళు అయ్యి లాస్ట్కి సఫర్ అవుతూ చచ్చిపోతారు. ఏజ్ అయిపోయి చచ్చిపోయేటప్పుడు అర్థం అవుద్ది వాళ్ళకి, అరే మనం ఇన్ని రోజులు బాడీని మేపామే, బ్రెయిన్లో కావాల్సినంత ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నామే, బట్ ఇదేంటిది పక్కన పడిపోయింది సడన్. కానీ ఆ బయటకు వచ్చిన సోల్ ఏదైతే ఉంటుందో దానికి అర్థం అవుద్ది అనమాట. సో వాళ్ళు ఇన్ని రోజులు నచ్చిన ఫుడ్ తిన్నారు, నచ్చిన ఫ్యామిలీతో ఉన్నారు, నచ్చినట్టు బతికారు, అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి, కానీ ఏదో వెలితి అనమాట. ఆ వెలితికి కారణమే స్పిరిచువాలిటీ లేకపోవడం. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇది నీకు సింపుల్గా అర్థం కావాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడు నీకు నచ్చిన బిర్యానీ తిన్నావు అనుకో, బిర్యానీ వల్ల నీకు హ్యాపీనెస్ రాదు. అది తిన్నప్పుడు ఇలా కెమికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి అన్నమాట దానికి రిలేటెడ్గా. అప్పుడు నువ్వు ఆ ఎక్స్పీరియన్స్ అనేది ఇన్సైడ్ ఫీల్ అవుతుంది. అర్థమైందా? లైక్ ఇప్పుడు మ్యాంగో తిన్నావు అనుకో, నీకు మ్యాంగో వల్ల హ్యాపీనెస్ కలగదు, అది నీ బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత దానికి రిలేటెడ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి అనమాట. ఈవెన్ రొమాన్స్ చేసినా కూడా దానికి రిలేటెడ్ డోపమిన్, సెరోటోనిన్ లాంటివి రిలీజ్ అయినప్పుడు లోపల నీకు ఇన్సైడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎప్పుడైనా నవ్వినప్పుడు కూడా, ఏదైనా జోక్ వేసినప్పుడు, లేదా ఇంకేదైనా థ్రిల్లింగ్ పైనుంచి జంప్ చేసి దూకినప్పుడు, ఏ అడ్వెంచర్ యాక్టివిటీస్ చేసినా కూడా, సో ఎవ్రీథింగ్, ఏ ఎక్స్పీరియన్స్ అయినా కూడా ఇన్సైడ్ జరుగుద్ది. అది హ్యాపీనెస్ కావచ్చు, సాడ్నెస్ కావచ్చు, ఫియర్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, వాట్ ఎవర్. సో ఇన్సైడ్ జరిగే ఎక్స్పీరియన్స్ని నువ్వు అవుట్ సైడ్ థింగ్స్లో వెతుక్కోవడం అనేది ఫూలిష్నెస్ యాక్చువల్గా. ఎందుకంటే సోల్ అనేది బియాండ్ బాడీ అండ్ మైండ్ ఉంటుంది, అది నాన్ ఫిజికల్ నేచర్, దానికి బౌండరీస్ అనేవి ఉండవు. కాబట్టి నువ్వు బౌండరీస్ క్రియేట్ చేసి అడ్జస్ట్ చేసేద్దాం డబ్బులతో అంటే కుదరదు అది యాక్చువల్గా. సో ఇంకా కావాలనిపిస్తుంది అనమాట నీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకో, ఎలాన్ మస్క్ నెంబర్ 1 కదా వరల్డ్, ఆయన ఇంకా సరిపోవట్లే డబ్బులు. రేపు నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళినా కూడా తర్వాత రోజు నిన్ను ఎవడో వాడు క్రాస్ చేస్తారనమాట. సో దానికి ఒక లిమిట్ అనేది ఉండదు. అంటే ఇప్పుడు మెటీరియలిస్ట్ పీపుల్ అంతా వేస్ట్ అని అంటే వేస్ట్ అని కాదు, వాళ్ళల్లో కూడా ఒక స్పిరిచువల్ యాంగిల్ ఉంది. ఎలా అంటే ఇప్పుడు నువ్వు సంపాదించాలి, కంఫర్ట్స్ పెంచుకోవాలి, ఇంకా ఇల్లు పెద్దది కట్టాలి, వీలైతే ఇంకో 2-3 పెళ్ళిళ్ళు చేసుకోవాలని, ఇంకా సెటిల్ అవ్వాలని, ఫారెన్లో సెటిల్ అవ్వాలని ఎన్నో ఉంటాయి కదా. దానికి అర్థం ఆ లాంగింగ్ నేచర్ ఏదైతే ఉందో, ఎదగాలని కోరిక ఏదైతే ఉందో దాన్నే స్పిరిచువాలిటీ అంటారు అనమాట. ఓకే, సో బట్ అది నీకు అన్కాన్షియస్గా జరుగుతుంది. వాట్ ఇట్ కాన్షియస్గా ఉంటే నువ్వు స్పిరిచువల్ అవుతావు, అదర్వైజ్ you will be materialistic guy. So this is all about materialism. Materialism gives you comforts but not కంప్లీట్గా నీకు హ్యాపీనెస్ ఉంటుంది. సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో స్పిరిచువాలిటీ గురించి అవుతుంది, అది ఇంకా క్రేజీ ఉంటుంది యాక్చువల్గా. సో మెటీరియలిస్టిక్గా బ్రతకచ్చు, బట్ స్పిరిచువల్ యాంగిల్ కూడా మెయింటైన్ చేసుకుని బ్యాలెన్స్ చేసుకుంటూ బ్రతకడం అనేది బెస్ట్ వే అకార్డింగ్ టు మీ. బ్యాలెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టేక్ కేర్.